ఓం శాంతి. బాబా అంటున్నారు, లైట్ హౌస్ యొక్క ప్రకాశం కేవలం తన పట్లే ఉండదు, ఇతరులకి వెలుగు ఇచ్చేదిగా మార్గం చూపే విధంగా ఉంటుంది. ఈ విధంగా శక్తి రూపంగా అంటే లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి ఇతరులకి దాని లాభాన్ని అనుభవం చేయించాలి. వాళ్ళ నిర్బలత యొక్క అంధకారం నుంచి శక్తి యొక్క వెలుగులోకి వచ్చినట్లు అనుభవం చేసుకోవాలి. ఈ ఆత్మ తన శక్తి ద్వారా నన్ను కూడా శక్తివంతంగా చేయటంలో సహయోగ అయ్యిందని అనుభవం చేసుకోవాలి. అయితే నిమిత్తంగా ఈ బాబాతో సంబంధం జోడింపు చేస్తారు, కానీ సహయోగం ఇచ్చి తమతో తగులుకునేటట్లుగా చేయరు. బాబాకి దానం ఇచ్చేస్తున్నాము. ఈ స్మృతి మరి శక్తి ద్వారా విశేషతలన్నీ సేవలో ఉపయోగిస్తారు. సత్యమైన సేవాదారికి గుర్తు ఇదే అని బాబా అంటున్నారు. సత్యమైన కర్మలు వారి ద్వారా బాబా కనిపిస్తారు. వారి మాట ప్రతి ఒక్కరికి బాబా యొక్క స్మృతి ఇప్పిస్తుంది. సదా బాబాయే కనిపిస్తారు. వారు ఆ ఆత్మలని చూడకుండా బాబాని చూస్తారు. నా సహయోగి అనుకోవటం ఇది సత్యమైన సేవదారి గుర్తు కాదు. సంకల్ప మాత్రంగా కూడా ఇలా ఆలోచించకూడదు. నా విశేషత కారణంగా వారు నాకు చాలా సహయోగి అయ్యారు అని ఒకవేళ బాబాని చూడకుండా మిమ్మల్ని చూస్తే అది సేవ కాదు. ద్వాపరయుగ గురువుల వల్లే చేసినట్లు అవుతుంది. బాబాని మర్చిపోతే అది సేవ కాదు, పుణ్యం కాదు, పాపం. ఎందుకంటే బాబా లేకపోతే పాపం తప్పకుండా ఉంటుంది. కనుక సత్యమైన సేవదారి సత్యమైన వైపే సంబంధం జోడిస్తారు. బాబాకు అప్పుడప్పుడు పిల్లల యొక్క లక్ష్యం మరియు లక్షణాలు చూసి నవ్వు వస్తుంది. ఆత్మలను బాబా దగ్గరికి చేర్చాలి కానీ తమ దగ్గరికి చేర్చుకుంటున్నారు. ధర్మపీతల పైనుంచి కిందకి తీసుకొచ్చేస్తున్నారు. ఆ విధమైన వారిగా మీరు కాకండి. పిల్లలు అక్కడక్కడ స్పష్ట మార్గంలో వెళ్ళడానికి బదులు సందులలో చిక్కిపోతున్నారు, మార్గం మారిపోతున్నారు. అందువలన నడుస్తున్నారు కానీ గమ్యానికి చేరుకోవడం లేదు. మరి అర్థమైందా సత్యమైన సేవదారని ఎవరిని అంటారో? ఈ మూడు శక్తులు లేదా విశేషతలను బేహద్ దృష్టి ద్వారా, బేహద్ వృత్తి ద్వారా సేవలో ఉపయోగించండి అని బాబా అంటున్నారు. అంటే మీరు సేవలో హద్దులో ఉండిపోవద్దు, బేహద్దులో ఉండాలి. సెంటర్ వారికి హద్దులో ఉండిపోవడం, గీత పాఠశాల వారికి హద్దులో ఉండిపోవడం, మా పరివారం మా సెంటర్ని ఈ హద్దు దాటి ఇంకా వేరే పరివారం కలవకుండా ఉండడం, వాళ్ళు వేరే బ్యాచ్, వాళ్ళు వేరే పరివారం, వాళ్ళు దానికి చెందిన వారు అని ఈ విధంగా భేదం చూపించవద్దు. బేహద్దులో ఉండాలి మీ సేవాభావం అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.